నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో డిఫరెంట్గా పెళ్లి పందిరికి వచ్చిన పెళ్లి కొడుకు. ఆకాశంలో నుండి పుష్పక విమానంలో వచ్చినట్టుగా డెకరేషన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి గ్రామంలో క్లాసుకు తాళాలు వేసిన విద్యార్థులు. గణిత ఉపాధ్యాయుని నియమించాలని డిమాండ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం. 2 మృతి, మరొకరి పరిస్థితి విషమం. సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. గవర్నర్ తమిళసై తన స్థాయిని మరచి బీజేపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, అదేవిధంగా పెళ్లి కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవాలనే ఆలోచన నేటి యువతలో ఉంది. అదే ట్రెండ్ను ఫాలో అయ్యాడు ఓ పెళ్లి కొడుకు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ ఫరూక్ అనే యువకుడు పెళ్లి అందరిలా కాకుండా డిఫరెంట్గా క్రేన్ సాయంతో స్టేజ్ వద్దకు వచ్చి అతిథులను ఆశ్చర్యపరిచాడు. ఒక స్టేజీ ఆకారంలో డబ్బా తయారు చేసి ఆ డబ్బాకు పూలతో లేజర్ లైట్లను అమర్చిన డబ్బాలో నిలబడి అది క్రేన్కు బిగించిన డబ్బాలో పెళ్లి కొడుకుకు తన కోసం ఏర్పాటు చేసిన స్టేజి వరకు తాను ఆకాశంలో నుండి వస్తున్న పుష్పక విమానంలో అన్నట్టుగా స్టేజి వరకు వెళ్ళి పెళ్లి కొడుకు ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి అంటేనే ప్రతి ఒక్కరూ ఒకరి జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండేందుకే. ఇలా చేస్తే బాగుంటుందని ఒక క్రేన్కు మంచి డబ్బా డిజైన్ చేసి గాల్లోనే ఇలా స్టేజ్ వరకు వచ్చానని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని పెళ్లి కొడుకు అబ్దుల్ ఫరూక్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో విద్యార్థులు ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల గదులకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గత 9 నెలలుగా పాఠశాలలకు గణిత శాస్త్ర అధ్యాపకుడు లేకపోవడంతో గణిత బోధన సరిగ్గా ఉండడం లేదని వారన్నారు. 9 నెలలుగా నష్టపోతున్నామని గత 6 నెలల క్రితం ఒక గణిత ఉపాధ్యాయుని నియమించారు. కానీ ఆ అధ్యాపకుడు మద్యం మత్తులో వస్తున్నాడని, వచ్చినా ఎలాంటి బోధన చేయడం లేదని అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించిన నాదుడు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలగిరా ఇది గట్టిగా. తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకు అయినా తెలుసా అని ప్రశ్నించారు. పాదయాత్ర చేసేది ప్రజలను మోసం చేయడానికా, టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికా? నువ్వు ఈసారి ఎమ్మెల్యేగా గెలవటానికి ఈ విషయం స్పష్టంగా చెప్పాలన్నారు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి రావాలనే కుట్రతో పాదయాత్ర చేస్తున్నారన్నారు. టీడీపీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు యువత, విద్యార్థుల కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. మేనిఫెస్టోలో అంశాలు కూడా నెరవేర్చలేకపోయారని అన్నారు. వచ్చింది అక్కడ కియా కారు తయారైంది. ఎక్కడ సౌత్ కొరియా వాళ్ళు వచ్చి మద్రాసు పోతామని ఒకడు, లేకపోతే హైదరాబాద్ తీసుకుపోతామని ఒకళ్ళు, బెంగళూరు తీసుకుపోతామని 3 ముఖ్యమంత్రులు పోటీ పడితే, లేదు నేను ఈ గొల్లపల్లి రిజర్వాయర్కి అనంతపురం జిల్లాకి హిందూపురం దగ్గరికి నీళ్లు తెస్తానని చెప్పి రికార్డు స్థాయిలో 2 సంవత్సరాలు తిరగకుండా ఆయన అక్కడ సంవత్సరం తిరగకుండా పట్టిసీమ నీళ్లు కృష్ణా డెల్టా ప్రాంతానికి 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి అక్కడ మిగిలే నీళ్ళని శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి ఈ చివరి ప్రాంతాలకి కర్నూలు, అనంతపురం, కుప్పం మరి ఎన్ని వందల వేల అడుగుల్లో మరి కృష్ణమ్మ తల్లికి ఈ ప్రాంతం ఉంది. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాంతాలకి కృష్ణనీళ్ళు తేవాలని తెలుగంగ, అంద్రినివ, గాలేరు నిగర ప్రాజెక్టులు పెడితే ఆ రోజు రామారావు గారిని ఎగతాళి చేశారు. మాకు ఎష్యూర్డ్ వాటర్ కావాలి, మాకు నికరమైన నీళ్ళు కావాలి, ఈ
మరి ఈ వచ్చే నీళ్ళన్నీ కూడా వాస్తవం కాదని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, ఆనాటి ఇవాళ వైసీపీ నాయకులంతా కూడా ఎన్టీ రామారావు గారిని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. ఇవాళ చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, ఇవాళ గండికోటలో, అటు చిత్రావతిలో, అటు మరి మొత్తం ఆ రిజర్వాయర్లన్నింటిలో కూడా కలిపి దగ్గర దగ్గర 50 టీఎంసీ నీళ్ళు నిలబడ్డాయి. ఇవాళ కూడా 5 లక్షల ఎకరాలకే నీళ్ళు ఇచ్చుకోవచ్చు. కాలువలు తవ్వటం చేతకాల. అనంతపురం జిల్లాలో నీళ్లు ఉన్నాయి, కానీ కాలువలు తవ్వకపోవటం వల్ల అక్కడ 1,20,000 ఎకరాలకి నీళ్ళు రాలేదు. పాదయాత్రలో పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు, నేను పెద్ద నీళ్లు తవ్వుతాను, కాలువలు తవ్వుతాను, మేము చేయలేదని మమ్మల్ని తిట్టాడు. ఈ 43 నెలలుగా అంద్రినివా కాలువను వైడెన్ చేస్తే ఈ ప్రాంతానికి అనుకున్న నీళ్ళ కన్నా డబుల్ వస్తాయి. ఆ పనులు మొదలు పెడితే వాటిని క్యాన్సిల్ చేశాడు. ఇవాళ కుప్పానికి చూడండి, 600 కోట్లు పనిచేసాం, పెద్ద కాలువలు తవ్వాం, కేవలం 50 కోట్లు. ఆ 50 కోట్లు పనిచేస్తే 200 కోట్లు మట్టి పనులు డబ్బులు తినడానికి వీలున్నదని పెద్దిరెడ్డి మనుషులంతా కూడా కలిసి ఇవాళ కాంట్రాక్టర్లు వీళ్ళు 100 కోట్లు పనులు చేసుకోవడానికి కేవలం 50 కోట్లు పని 200 కోట్లు మట్టి పనికి తీసుకెళ్లారు. 250 కోట్లు పెంచారు. అంటే 50 కోట్లు పని 250 కోట్లు పెంచి 300 కోట్లకి ఇవాళ వైసీపీ నాయకులు, కాంట్రాక్టర్లు, పెద్దిరెడ్డి మనుషులు వర్కులు పంచుకొని ఇంతవరకు రాలేదు సార్. ఇక్కడ కాలు తవ్వలేదు, ఉండే బ్యాలెన్స్ పనులు కూడా చేయలేదు వాళ్ళ వాటర్. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి వాంతులు, కడుపు నొప్పితో సుమారుగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు బాధపడుతున్న సకాలంలో పాఠశాల యాజ్యం స్పందించకపోవడంతో బాధిత విద్యార్థుల సంఖ్య పెరిగింది. పండుగ సెలవులకు వెళ్లిన విద్యార్థులు పాఠశాలకు తెచ్చుకున్న తినుబండారాలు, హోమ్ ఫుడ్స్ వల్లే పిల్లలకు వాంతులు అయ్యాయని ప్రిన్సిపల్ చంద్రబాబు తెలిపారు. అస్వస్థతకు గురైన పిల్లలకు తక్షణం చికిత్స అందిస్తున్నామని, విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. పొద్దున వచ్చిండు, పొద్దున వచ్చిందన్న అన్ని చూసుకుని చూడండి సార్, ఈ కవర్ చూడండి, కవర్ చూడండి. డౌట్ ఏంటంటే ఒక పిల్లవాడి ఫుడ్ పాయిజన్ అవుతుంది, 20 మంది పిల్లలకి తీసుకొచ్చింది ఎట్లా అవుతుంది అనేది డౌట్. తెచ్చుకొని మేమందరం కూడా ఎందుకు మీరు అర్థం కాదు కదా, మీరు ఒక లీగల్ గా వచ్చేసి హ్యాపీగా తినవచ్చు, దానికి ఇబ్బంది ఉండదు. 20-30 మంది మేము వయసు అయిపోయిన షుగర్ ట్రీట్మెంట్ మాకు బాడీలో ఇమ్యూనిటీ తక్కువ పిల్లలతో పోలిస్తే. మార్నింగ్ అశ్విన్ లో చెప్పాం, పోలీసులు రైడింగ్ చేస్తే ఎట్లా స్మగ్లింగ్ మెసేజ్ కూడా నాట్ సివియర్. అందుకే అన్న పొద్దునే పోలీసులు రైడ్ ఎట్లా చేస్తారో పర్లేదు చెప్పు, ఏం కాదు. మేడం తిడతారా? నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ జడ్చర్ల రహదారిపై కారు బైక్ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతులు వేములపల్లి మండలం ఆమనగల్లుకు చెందిన ఎల్లమ్మ, సిద్ధులుగా గుర్తించారు. మృతులు ఓ ఫంక్షన్కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైద్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ తమిళసై తన స్థాయిని మర్చి బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని అన్నారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉంటే పక్క రాష్ట్రానికి వెళ్లి తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తమిళసై ఒక రాజ్యాంగ శక్తిలా తయారై తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని అప్రదిష్ట పాలు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారన్నారు. రాజ్భవన్ను భారతీయ జనతా పార్టీ కార్యాలయంగా మార్చేలా తయారైందన్నారు. మాట్లాడుకుంటూ పోతా ఉంటే జనం చూస్తూ ఉన్నారు. మీకున్న విలువలు కూడా పోతాయి. రేపు మీరు కేంద్ర మంత్రుల్ని మీ ప్రధానమంత్రిని అందరినీ కూడా లెక్క చేయకుండా ఉండే రోజులు వస్తాయి. ఎందుకంటే మీరు కావాలని ఉన్న పదవుల్ని న్యాయంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలని ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రుల్ని ఇవాళ ఇక్కడ ఏందండి 119లో 103 మేమే ఉన్నాం. ఇంకో 7 మా మిత్రపక్షమే ఉన్నది. మీకు అక్కడ చెప్పుకునే స్థాయి లేదు. మీరు వచ్చి ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేసే పనులు దేశం కాదు కదా, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. రైతు బంధులు ఇచ్చినా, రైతు బీమాలు ఇచ్చినా, నీకు పెన్షన్లు ఇచ్చినా, ఏది చేసినా ఈరోజు ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఇక్కడ లేడని చెప్తా ఉన్నారు. కంటివేలు కానీ పెడితే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇమీడియట్ గా ఇట్లాంటి పథకాన్ని మేము పెట్టుకోవాలా, ఇట్లా ఇంత గొప్ప ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి దేశం మొత్తం కావాలని. ఇలా మీ భయం ఒక్కటే, ఇదే కేసీఆర్ ఇదే ఎజెండా తోటి దేశంలోకి వస్తే మా పని కథమయ్యేటట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని తెలంగాణ దాటనియొద్దు. అందుకని తెలంగాణలో ఏదో ఒకటి మాట్లాడాలా, తెలంగాణలో ఏదో కేసులు పెట్టాలా, ఈడీలు ఉపయోగించాలా, సిబిఐలు ఉపయోగించాలా, చివరికి రాజ్యాంగ పదమైన గవర్నర్ కూడా ఉపయోగించాలని చూస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఇంకా మంచిదే మాకు. ఎందుకంటే కేసీఆర్ పేరు దేశం మొత్తం తెలవటానికి, కేసీఆర్ పథకాలు దేశం మొత్తం తెలవటానికి ఇలా మీరే మాకు వారధులుగా అవుతారు. మీరు చేసే పనులతోటే ఇలా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి రేపు ప్రధానమంత్రి కూడా కావటానికి మీరే మాకు అనుకూలంగా ఉంటారు. మీ వ్యాఖ్యలే మాకు మంచిగా అయితే తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చాదర్ను పంపించారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు వెళ్లే ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహాంగీర్, షేక్ షాబుద్దీన్, మహమ్మద్ అబ్బాస్, ముఖరం, అబ్రాక్, రజాక్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో రథసప్తమి సందర్భంగా మైదానంలో యోగా, సూర్య నమస్కారాలు, ఆసనాలు వేశారు. అనంతరం మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుని గమనానికి అనుకూలంగా యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, మెడిటేషన్లు చేశారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో యోగాలో సూర్య నమస్కారాలు విశిష్టమైనదని తెలిపారు. సూర్య నమస్కారాలు చేస్తే శరీరంలో అన్ని అవయవాలు శక్తివంతంగా, కాంతివంతంగా పనిచేస్తాయని అన్నారు. మానవునికి రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు. జ్ఞానపూర్వక నమస్కారాన్ని థ్యాంక్ యూ. రైట్. ఇంకా వృచ్చికాసన్ బ్యాలెన్సింగ్ ఆసనాస్, కకాసన్.
అందులో వేరియేషన్. కానీ పద్మ మయూరాసన్, మయూరాసన్. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 4, 5, 6, 7, 7. Okay. Okay. యోగాతో నా విధంగా ఒక పాటను తయారు చేయొచ్చు అనే విషయం నాకు తెలియదు. చాలా చక్కగా తయారు చేశారు. అయితే ఏంటంటే కళ రావడం ఒక గొప్ప విషయం. దాని కళను సందర్భానికి అనుగుణంగా మార్చి ప్రజల మందంటే ఆహుతుల మనల్ని పొందడం తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా అక్కడ ఉన్న మన గ్యాలరీలో ప్రతి ఒక్కరు కూడా దే ఎంజాయ్డ్. మేడం విష్ ఆల్ ద బెస్ట్. జగిత్యాల జిల్లా ఎస్పీగా భాస్కర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సింధు శర్మ నుండి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయంకు చేరుకున్న ఎస్పీకి సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా పోలీసు అధికారులు ఎస్పీకి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు నాతో పాటు అధికారుల చేత కూడా సేవలు అందించడంలో కృషి చేస్తానని అన్నారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలోనూ కఠినంగా ఉంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు స్వీకరించడం నాకు ప్రత్యేకంగా ఆనందకరమైన విషయం. జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జగిత్యాల సబ్ డివిజన్లో నేను డిఎస్పీ ప్రొబేషనర్గా మెట్పల్లి సర్కిల్ ఇన్ఛార్జిగా చేయడం కాబట్టి మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత నేను శిక్షణ పొందిన ప్రదేశంలోనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు నిర్వహించడం అనేది ఆనందము, తృప్తికరంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, జగిత్యాల జిల్లా వాసులందరూ కూడా శాంతి కాముకులు, చట్టాన్ని గౌరవించే వాళ్ళు, చట్టానికి గౌరవిస్తూ చట్టానికి రక్షించే పోలీసులకు నిత్యం సహాయ సహకారాలు అందించిన ప్రజలు కాబట్టి ఇప్పటి వరకు జిల్లాలో శాంతి భద్రత రక్షణలో పోలీస్ సిబ్బందికి, పోలీస్ శాఖకు ఏ విధంగా ప్రజలు, నాయకులు, పత్రికా సోదరులు ఏ విధంగానైతే సహకరించారో ఆ విధంగా సహకరించి ప్రజల యొక్క ధన, మాన, ప్రాణ రక్షణలో తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ మహిళల కోసం ప్రత్యేకంగా షీటింగ్స్ ఏర్పాటు చేయడం, సున్నితమైన మహిళా సమస్యల పట్ల రెగ్యులర్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఫోన్ కాల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మహిళలకు, ముఖ్యంగా చిన్నారులకు వాళ్ళకి కలిగిన లైంగిక ఇబ్బందులు కానీ, మరే ఇతర ఇబ్బందులు కానీ పోలీస్ శాఖ దృష్టికి తీసుకొచ్చినట్లయితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో డిఫరెంట్గా పెళ్లి పందిరికి వచ్చిన పెళ్లి కొడుకు, ఆకాశంలో నుండి పుష్పక విమానంలో వచ్చినట్టుగా డెకరేషన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి గ్రామంలో క్లాసుకు తాళాలు వేసిన విద్యార్థులు, గణిత ఉపాధ్యాయుని నియమించాలని డిమాండ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం, 2 మృతి, మరొకరి పరిస్థితి విషమం.
సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గవర్నర్ తమిళసై తన స్థాయిని మరిచి బీజేపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.